పెట్రోల్ వెహికల్‌లో నీళ్లు పోస్తే అది ఆ వెహికల్ నడుస్తుందా? నడవలేదు. ఒక డీజిల్ వెహికల్ అయినా, ఒక పెట్రోల్ వెహికల్ అయినా ఎప్పుడైతే మనం ఆ ఫ్యూయల్ సరిగ్గా పెడతామో, అప్పుడు మాత్రమే ఆ వెహికల్ వర్క్ అవుతుంది. ఆ వెహికల్ నడుస్తుంది. సో, సేమ్ అదే విధంగా మన బాడీలో, మన మైండ్‌లో నెగెటివ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని మన లైఫ్‌లో సక్సెస్ కావాలంటే వస్తుందా? సో, మన మైండ్‌లో నెగెటివ్ ప్రోగ్రామ్స్, వైరస్ ఇవన్నీ గనక ఉన్నట్టయితే ఆబ్వియస్‌గా మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, ఒక కంప్యూటర్‌లో కరెక్ట్ సాఫ్ట్‌వేర్ ఉంటేనే, ఇక్కడ వైరస్ లేకుండా ఉంటే, రాంగ్ ప్రోగ్రామింగ్ లేకుండా ఉంటేనే అది రైట్ వేలో నడుస్తూ ఉంటుంది. బట్ ఒక కంప్యూటర్‌లో వైరస్ వచ్చేసింది, రాంగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటే మరి ప్రాబ్లమ్సే కదా! ఆ కంప్యూటర్ పనిచేయదు. సేమ్ అదే విధంగా మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంటుంది. సో, మన లైఫ్‌లో 95% ఆఫ్ ద టైమ్స్ మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో కంట్రోల్‌లో ఉన్నాం. మరి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్ ఏంటి? పెయిన్, యాంగర్, ఫియర్, జెలసీ, ఫ్రస్ట్రేషన్, సాడ్‌నెస్, మనీ ప్రాబ్లమ్, ఛాలెంజెస్ చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా అదే ఫేస్ చేసాం. సో, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండుంటాయి మరి. కరెక్టా? మరి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఆ ప్రోగ్రామింగ్‌ని మనం డిలీట్ చేయాలి. అక్కడి నుంచి బయటికి రావాలి. మరి బయటికి రావాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి. యెస్, ఆ ప్రాబ్లమ్‌లో నేనున్నాను అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ టెక్నిక్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ టెక్నిక్‌ని మీరు అప్లై చేస్తే 100% ఆ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడాల్సిందే. దేర్ ఈస్ నో క్వెషన్ ఔట్ ఆఫ్ దిస్, రైట్? సో, వాట్ ఈస్ ద టెక్నిక్? ఏంటి? ఎలా చేయాలి? లెట్స్ అండర్‌స్టాండ్ దిస్. ఫ్రెండ్స్, మీరు వినుంటారు ఈఎఫ్‌టి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఏంటంటే, ఎలాగైతే మన హిందూ కల్చర్‌లో మనం ఏమంటామంటే చక్రాస్ ఉంటాయి. సో, చక్రాస్ అంటే ఏంటి? ఎనర్జీ సెంటర్స్. మన బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ సెంటర్స్ ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటాయో మన ఎనర్జీ ఫ్లో అనేది సరిగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ పైప్ ఉందండి. ఆ వాటర్ పైప్‌లో మధ్యలో బ్లాకేజెస్ ఉన్నాయి. కరెక్టా? సో, మధ్యలో బ్లాక్ అయితే వాటర్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వదు. సో, ఎలాగైతే ఒక వాటర్ పైప్‌లో బ్లాకేజెస్ ఉంటే వాటర్ ఫ్లో అవ్వదో, అదే విధంగా మన బాడీలో ఎనర్జీ చక్రాస్ ఉంటాయి. ఆ ఎనర్జీ చక్రాస్ గనక బ్లాకేజ్ అయితే ఎనర్జీ ఫ్లో అవ్వదు. ఎనర్జీ ఫ్లో అవ్వట్లేదు కాబట్టే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్‌లో ఛాలెంజెస్ ఉన్నాయి. మనీ, రిలేషన్‌షిప్, హెల్త్ ప్రాబ్లమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సబ్‌కాన్షియస్ మెమరీస్ అండ్ ఈ బ్లాకేజెస్. సో, ఆ బ్లాకేజెస్‌ని గనక మనం క్లియర్ చేసేస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం మరి. కరెక్టా? మరి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆ పాయింట్స్ ఏంటి? ఆ చక్రాస్ ఏంటి? దీన్నే మనం మెరిడియన్ పాయింట్స్ అంటాం. సో, దేర్ ఆర్ 9 మెరిడియన్ పాయింట్స్. ఈ 9 మెరిడియన్ పాయింట్స్‌ని ట్యాప్ చేస్తూ మనం హోపోనోపోనో చేయబోతున్నాం. సో, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోపోనోపోనో ప్లస్ ఈఎఫ్‌టి. ఈ రెండిటి మర్జింగ్ ఈజీగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. లెట్ అస్ అండర్స్టాండ్ హౌ టు డూ దిస్ టెక్నిక్. ఫస్ట్ మెరిడియన్ పాయింట్స్ ఏంటి? ప్లీజ్ అండర్స్టాండ్. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ట్యాపింగ్ చేయబోతున్నాం. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుందండి, చాలా సైన్స్ ఉంది. ఇది ఒక 2 డేస్ వర్క్షాప్. ఈ ఈఎఫ్‌టి ఓన్లీ ఒక 2 డేస్ వర్క్షాప్. అందువల్ల ఫస్ట్ మీరు దీన్నేంటి అర్థం చేసుకోండి. తర్వాత మీరు అప్లై చేయండి మీ లైఫ్‌లో అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మీ లైఫ్‌లోకి రావడం కంపల్సరీ. బికాజ్ ఐ హావ్ సీన్ మ్యాజికల్ రిజల్ట్స్ ఇన్ పీపుల్స్ లైఫ్, రైట్? సో, ఫస్ట్ మెరిడియన్ పాయింట్స్ ఏంటి? దెర్ ఆర్ 9 మెరిడియన్ పాయింట్స్. నేను చెప్పినట్టు 9 మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. సో, ఈ మెరిడియన్ పాయింట్స్‌లో మనం ఏం చేస్తున్నామంటే ట్యాపింగ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ మెరిడియన్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఈ హ్యాండ్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ కరాటే చాప్. సో, ఫస్ట్ మనం కరాటే చాప్ దగ్గర ఇక్కడ చూడండి, మీరు ఇమేజ్ చూడగలుగుతున్నారు. సో, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కరాటే చాప్. ఇక్కడ కరాటే చాప్ ఉందండి. ఈ కరాటే చాప్‌లో మనం ఫస్ట్ ట్యాప్ చేస్తున్నాం ప్రాబ్లమ్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో మనీ ప్రాబ్లమ్ ఉంది, రైట్? సో, నేను మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను. దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, రైట్? ఇక్కడ దెన్ కమ్స్ ఈజ్ యువర్ సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఐబ్రో పాయింట్. సో, ఈ ఐబ్రో పాయింట్ స్టార్టింగ్లో, బిగినింగ్లో ఉంటుందండి. సో, ఐబ్రో పాయింట్ని ట్యాప్ చేస్తూ అగైన్ యు ఆర్ టెలింగ్ ద సేమ్ థింగ్. ఐఎమ్ సారీ, ఈ మనీ ప్రాబ్లమ్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ సైడ్ ఆఫ్ ద ఐ. సైడ్ ఆఫ్ ద ఐ ఇక్కడ సైడ్లో ఉంటుంది. దాన్ని కూడా ట్యాప్ చేస్తూ సేమ్ వే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, రైట్? నెక్స్ట్ కమ్స్ ఇస్ అండర్ ద. మీరు చూడొచ్చు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కరాటే చాప్. కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేస్తూ మనం అంటున్న స్టేట్మెంట్ ఏంటి? ఈ మనీ ప్రాబ్లమ్, ఈ మనీ బ్లాకేజ్ నేను ఫేస్ చేస్తున్నాను. దీనికి నేను టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ ఐబ్రో. సో, ఈ ఐబ్రో స్టార్టింగ్ పొజిషన్లో ఉంటుందండి. దాన్ని ట్యాప్ చేయాలి. సో, 10 to 12 టైమ్స్ ట్యాప్ చేస్తూ వీఆర్ సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ మనీ ప్రాబ్లమ్కి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
దెన్ కమ్స్ ఈజ్ యువర్ సైడ్ ఆఫ్ ద ఐ. సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర కూడా ట్యాప్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా 2 times ఐఎమ్ సారీ, ఈ మనీ ప్రాబ్లమ్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ అండర్ ద ఐ. ఈ ఐ పార్ట్ కింద దీని దగ్గర కూడా ట్యాప్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ యువర్ నోస్. నోస్ దగ్గర ట్యాప్ చేస్తూ సేమ్ వే ట్యాప్ చేస్తూ మన స్టేట్మెంట్ ఏంటి, ఐఎమ్ సారీ, నేను ఈ ప్రాబ్లమ్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఈజ్ యువర్ చిన్ పాయింట్. చూడండి, అండర్ ద నోస్ తర్వాత చిన్ పాయింట్. చిన్ పాయింట్ దగ్గర కూడా ట్యాప్ చేస్తూ సేమ్ వే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ కాలర్ బోన్. ఇక్కడ కాలర్ బోన్లో మనం ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఇక్కడ ఈ పూర్తి పార్ట్ని ట్యాప్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దెన్ కమ్స్ ఇస్ అండర్ ఆర్మ్స్. సో ఈ ఆర్మ్ కింద కంప్లీట్ 4 fingers కింద మనం ట్యాప్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ ద లాస్ట్ ఈజ్ యువర్ హెడ్ పాయింట్. సో హెడ్ దగ్గర కూడా సేమ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ఈ 9 points మనం ట్యాప్ చేస్తూ ఈ కరాటే చాప్ మాత్రం ఒక్కసారి మాత్రమే చేయాలి. మిగతా పాయింట్స్ అన్నీ కూడా అట్లీస్ట్ ఒక 6 to 7 rounds చేయాలి, మినిమం ఒక 8 to 10 minutes. సో ఎప్పుడైతే ఇది చేస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే ఏదైతే ప్రాబ్లం పైన ఆ ప్రాబ్లమ్ని, ఆ ఎమోషన్ని మనం బయటికి రానివ్వాలి. ఆ స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు, నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా నేను చెప్పినట్టు కరాటే చాప్ తర్వాత ఐబ్రో, దెన్ కమ్స్ ఈజ్ యువర్ సైడ్ ఆఫ్ ద ఐ, అండర్ ద ఐ, నోస్, చిన్ అండ్ దిస్ పాయింట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి దెన్ ద అండర్ ఆర్మ్స్, అండ్ ద లాస్ట్ వచ్చేసి విచ్ ఇస్ యువర్ హెడ్. సో ఈ విధంగా అన్ని పాయింట్స్ని ట్యాప్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఫైనల్గా ఇది చేసిన తర్వాత యూ ఫీల్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్, చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఒక 10 minutes మీకు హెడేక్ అవుతుందా, బ్యాక్ పెయిన్ ఉందా, డూ ఇట్ అండ్ సీ ద మిరాక్యులస్ రిజల్ట్స్. మీరు మీ లైఫ్లో మిరాక్యులస్ రిజల్ట్స్ మీరు చూస్తారు, రైట్? సో ప్లీజ్ డూ ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్ మీకు ఎలా ఫీల్ అవుతున్నారో, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ దిస్. ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ వస్తాయండి, చూసినంత మాత్రం రిజల్ట్స్ రావు, రైట్? సో nothing change unless and until you change. So please type in the chat box, I'm sorry, please forgive me, thank you, I love you, plus EFT. So ela pitching the results, share me, and thank you so much. See you in the next video. Please share this video and subscribe this, and please share with your friends and family members so that more and more people will get this knowledge. Thank you so much.